టీచర్స్, ఈ కోడి కుందేలు కథను మనము ఇదివరకే బిగ్గరగా చదివి వినిపించడం, మౌఖికంగా చెప్పడం చేసిన తర్వాతనే ఈ వరుస క్రమం కార్డులు ఉపయోగించే పద్ధతిలో పిల్లలకు బొమ్మలను చూపిస్తూ బొమ్మల గురించి మాట్లాడే విధంగా మరియు వారి యొక్క అనుభవాలను చెప్పే విధంగా అవకాశాలు కల్పించాలి. పిల్లలు, నేను ఇప్పుడు కోడి కుందేలు కథకు సంబంధించిన బొమ్మలు తీసుకొచ్చాను. మరి మనం ఒక్కొక్క బొమ్మను చూసి దాని గురించి మాట్లాడుకుందామా? చూద్దామా? మరి అఖిల, ఈ బొమ్మలో ఏం జరుగుతుందో చెప్పు. ఎవరో పుచ్చపండుని పడేశారు టీచర్. నువ్వు చెప్పినానా? కోడి గింజల్ని తింటుంది టీచర్. నువ్వు చెప్పు బేట. అక్కడ కుందేలు గింజల్ని చూస్తుంది టీచర్. మరి ఆ గింజల్ని ఏం చేసి ఉంటది సుదర్శన్? ఆ గింజలు తినేసి ఉంటది టీచర్. అవునా? మరి ఏం జరిగిందో చూద్దామా? సుదర్శన్, నువ్వు విత్తులు తినేసిందని అన్నావు కదా, మరి చూడు కుందేలు ఏం చేస్తుంది? కట్టతోటి తవ్వుకుంటా దాంట్లో గింజలు పెడుతుంది టీచర్. గాయత్రి, చూడు నాన్న, ఏం జరుగుతుంది? పక్కన గిన్నెలో నీళ్లున్నాయి టీచర్. మరి ఆ నీళ్లతో ఏం చేసి ఉంటది బేట? దాని మీద నీళ్లు పోస్తుంటది టీచర్. టీచర్, నేను కూడా చెప్తా టీచర్. చెప్పు ప్రకాష్. ఇగో మా పెరట్లో ఇత్తులు నాటినాం టీచర్. తర్వాత నీళ్ళు కూడా పోసాం. సరే, మరి తర్వాత ఏం జరిగిందో చూద్దామా? అఖిల, ఈ బొమ్మలో ఏం జరుగుతుంది? అక్కడ కుందేలు చూస్తుంది టీచర్. ఏం చూస్తుంది? అక్కడ చిన్న మొలకుంది టీచర్, అందుకనే చూస్తుంది అది. ఆ రోజు విత్తులు నాటిన రోజు వర్షం పడింది కదా, అందుకే మొలకొచ్చింది. మరి తర్వాత ఏమైందో చూద్దామా? చూద్దాం. సాజిదా, ఈ బొమ్మలో ఏం జరుగుతుందో చెప్పు. సంతోషంగా కోడికి మొలక చూపిస్తాం టీచర్. ఇంకేం మాట్లాడుకుని ఉంటాయి? నేను నాటిన గింజలు మొలకొచ్చిందని చెప్తాను టీచర్. అవును కదా, కోడి ఆ రోజు గింజలన్నీ గబగబా తినేసింది. కుందేలు కొన్ని గింజలను మట్టిలో పాతడం వలన ఈ మొలకలు వచ్చాయి. తర్వాత ఏం జరిగిందో చూద్దామా? సరే టీచర్. గాయత్రి, ఈ బొమ్మలో ఏం జరుగుతుందో చెప్పు. కుందేలు కోడితో పెద్ద పెద్ద పుచ్చ పండ్లు వచ్చినాయని చెప్తుంది టీచర్. మరి తర్వాత ఏం జరిగిందో సుదర్శన్ అడుగుదామా? సరే టీచర్. సుదర్శన్, ఈ బొమ్మలో ఏం జరుగుతుందో చెప్పు. కుందేలు కోడి పుచ్చ పండ్లను గబగబా తింటున్నాయి టీచర్. తర్వాత ఏం చేస్తుంటాయి? మరి కొన్ని గింజలను పాతి పెట్టి ఉండొచ్చు టీచర్. అవును కదా, ఈ విధంగా కోడి కుందేలు కొన్ని గింజలను పాతిపెట్టాయి. అవి పెద్ద పెద్ద చెట్లయి పండ్లు ఇచ్చాయి బేట. ఈ విధంగా మనము ఈ వరుస క్రమం కార్డుల్ని ఒక్కొక్కటిగా చూపిస్తూ పిల్లలతో మనము కథను చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వరుస క్రమం కార్డుల్ని ఏ విధంగా ఉపయోగించాలో ఒకసారి చూద్దామా? పిల్లలు, మనం ఇప్పుడు కోడి కుందేలుకి సంబంధించిన బొమ్మలను వరుస క్రమంలో పెడదామా? పెడదాం టీచర్. కుందేలు కోడికి కొన్ని పుచ్చపండు గింజలు కనిపించాయి. కుందేలు వాటిని మట్టిలో పాతిపెట్టింది. ఆ రోజు రాత్రి వర్షం పడడం వలన ఆ గింజలలో నుంచి కొన్ని మొలకలు వచ్చాయి. తర్వాత కుందేలు కోడిని పిలిచి ఆ మొలకలను చూపించింది. తర్వాత కుందేలు కోడి వాటికి రోజు నీళ్లు పోయడం వలన అవి పెద్దగా అయ్యి ఎక్కువ పుచ్చపండ్లు కాసాయి. తర్వాత కుందేలు కోడి ఆ పుచ్చపండ్లను రోజు తిన్నాయి. ఈ విధంగా మనము కథ చెప్పుకున్నాక పిల్లలతో వరుస క్రమంగా కార్డులో పెడుతూ కథను చెప్పే అవకాశాలు మనము ఇవ్వాలి. పిల్లలు, ఇప్పుడు నేను ఈ కార్డులు మీకు ఇస్తాను. ఈ కార్డులు మీరు వరుస క్రమంలో పెట్టి కథను చెప్పండి పిల్లలు. ఓకే టీచర్.